హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ముందుగా భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోము వీర్రాజు గారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఓవైపున ఆంధ్రప్రదేశ్లో పుంజుకోవాలనుకుంటున్నటువంటి దశలో ఎంతవరకు సాధ్యం, ఓవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండో వైపున తెలుగుదేశం పార్టీ రెండు కూడా బలమైనటువంటి పక్షాలైనటువంటి నేపథ్యంలో మొన్న 0.8% ఓట్లకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఎలా ముందుకు రాగాలని అనుకుంటోంది? ఈ అంశాలకు సంబంధించినటువంటి సమాధానాల్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సోము వీర్రాజు గారు. నమస్తే అండి సాయి గారు. ముందుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినందుకు ప్రైమ్ 9 తరపున మీకు అభినందనలు. మీకు, మీ యాజమాన్యానికి, ప్రైమ్ 9 ప్రేక్షక మహాశయులకి అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక ప్రధానమైనటువంటి అంశం, ఇవాళ భారతీయ జనతా పార్టీ 0.8% ఓట్లతో ప్రతిపక్షమో లేదా అధికార పక్షమో ఏది అందుకోగలం అనుకుంటుంది? అధికార పక్షాన్నే అందుకోవాలని, సరైనటువంటి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలనేది మా లక్ష్యం. రైట్. కానీ పార్టీ పరంగా ఉన్నటువంటి బలగం ఎప్పుడు పుంజుకుంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ పుంజుకోవడం మొదలైంది. ఈ పుంజుకోవడం ఆగదు. ఇది ఒక ప్రాసెస్లో వెళుతుంది. మీకు 1 సంవత్సరం అయ్యేటప్పటికీ స్పష్టమైనటువంటి ఫలాలు మీకు కనిపిస్తాయి. 51% ఓట్లు ఉన్నటువంటి అధికార పక్షం, 41% ఓట్లు ఉన్నటువంటి ప్రతిపక్షం, 0.8% ఉన్నటువంటిది మీరు. ఎవరి ఓట్లను మీరు తీసుకోగలమనుకుంటున్నారు? రెండు పక్షాల ఓట్లని సమానంగా స్వీకరిస్తాం. అంటే ఎలా? దానికి ఒక అంచనా ఉంది. అంచనాలు చాలా స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. మొన్న 51% జనసేన, ఈవేళ ఉన్న పాలక పక్షానివి కాదు. అందులో ఏం జరుగుద్ది, ఎన్నికలు వచ్చే నాటికి జనసేన భారతీయ జనతా పార్టీ కాంబినేషన్కి ఒక స్పష్టమైన అంచనా ఉంది. ఈవేళ తెలుగుదేశం ఇక లేదు అనే భావన వచ్చింది రాష్ట్రంలో. ఓట్లయితే ఉన్నాయి, కానీ జవసత్వాలు కోల్పోయినటువంటి పార్టీ అది. క్యాడర్లో నిస్సత్వం ఉన్నటువంటి పార్టీ అది. కాబట్టి దీంట్లో కూడా ఎంత మేరకు మేము తీసుకుంటామనేది నాకు ఒక అంచనా ఉంది. ఎన్నికలు వచ్చేటప్పటికీ తెలుగుదేశం యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకులో ఆ 40% ఓటుని ఎంత మేరకు తగ్గించాలో అంత మేరకు తగ్గించాలనేటువంటి వ్యూహం నా దగ్గర స్పష్టంగా ఉంది. అందులో రెండో ఆలోచన లేదు. నేను మాట్లాడే ప్రతి మాట వెనకాల స్పష్టమైనటువంటి అంచనాతో నేను మాట్లాడుతున్నాను. రైట్. ఈవేళ వాస్తవంగా ఎంపీ సీట్ల పరంగా చూసుకుంటే తెలుగుదేశం అధికార పక్షం తీసేస్తే తెలుగుదేశం పార్టీకి 4 ఎంపీలు ఉన్నట్టు. అంటే లోక్సభలో 3, రాజ్యసభలో 1. అట్లాగే భారతీయ జనతా పార్టీకి 4 ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. కానీ అసలు మీకు వాళ్ళకి పొంతన కానీ పోలిక కానీ కనిపించినటువంటి పరిస్థితికి కారణం ఏంటి? మేమందరం పొంతంతో పోలికతో స్పష్టంగా ఉన్నాం. కొంత కన్ఫ్యూజను కొన్ని సంస్థల్లో ఉంది. మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఒక బాణి స్పష్టంగా వెళ్ళినప్పుడు, పార్టీ యొక్క ఆలోచన బాణి స్పష్టంగా వెళ్ళినప్పుడు అన్నీ సర్దుకుంటాయి. చిన్న చిన్న భిన్న అభిప్రాయాలు ఉంటాయి. భిన్న అభిప్రాయాలు మాత్రమే అవి. కానీ ఒక దశతో వెళ్ళినప్పుడు అన్ని అభిప్రాయాలు ఏకోన్ముఖం అవ్వడం అతి సహజం. అవ్వకపోయినప్పుడు ఆలోచిద్దాం. తెలుగుదేశం పార్టీ నుండి మీ దగ్గరకు వచ్చినటువంటి 4 ఎంపీలు నిజంగా భారతీయ జనతా పార్టీ మీద ప్రేమతో వచ్చారా, లేకపోతే చంద్రబాబు గారు గిఫ్ట్ ఇచ్చారా?
ఇవన్నీ సహజంగా రకరకాలుగా క్వశ్చన్స్ చేస్తారు. వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రులు తీసుకున్నారు, మంత్రులు చేశారు. అది వైసీపీ యొక్క గిఫ్ట్ అనాలా, ఆయన ఇచ్చిన గిఫ్ట్ అనాలా? కాదు, ఏది కాదు. రాజకీయాల్లో కొన్ని పార్టీల మీద కొన్ని ఆలోచనతో కొన్ని అంశాలను ప్రస్తావించడం సహజం. రాజకీయాల్లో విజ్ఞులుగా ఉన్నటువంటి ఎవరైనా ఇలాంటి చర్చ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన పరిధుల్ని తప్పకుండా మార్చుకుంటారు. ఇక్కడే ఒక చిన్న తేడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా విరుచుకుపడేవాళ్ళు. వాళ్ళు టీడీపీలోకి వచ్చినప్పటి నుండి మంత్రులైన దగ్గర నుండి కానీ అట్లాగే దీంట్లో జాయిన్ అయినప్పటి నుంచి జగన్ని దారుణమైనటువంటి కామెంట్లు చేసేవాళ్ళు. ఒక ప్రతిపక్ష పాత్ర వాళ్లే ప్రధానంగా పోషించేవాళ్ళు తెలుగుదేశం కంటే కూడా. అదే మీ పార్టీలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి నుంచి వచ్చినటువంటి రాజ్యసభ సభ్యులు చూస్తే ఒక్కసారి కూడా నోరు మెదపలేదు, తెలుగుదేశాన్ని విమర్శించినటువంటి దాఖలా కూడా కనిపించలేదు. అందువల్ల వచ్చినటువంటి అనుమానం ఇది. ఇవి రెండు పరిణామాలు. మీరు ఎంత గట్టిగా దాడి చేస్తే వాళ్ళే జగన్ మీద దాడి చేశారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చి వాళ్ళే జగన్ మీద దాడి చేశారు. వాళ్ళందరూ ఓడిపోయారు. ఎక్కువ మంది వాళ్ళు నెగ్గలే, దాడే మిగిలింది. ఆ ఫలితం రాలే. ప్రజలు వీటిని గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు మా దగ్గర ఉన్నవారు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. వారు కూడా విజ్ఞులు కదా, వారికి నేను పెద్దగా చెప్పాలా? నేను రాజకీయాల్లో కార్యకర్తని, వాళ్ళు మా పార్టీలో సీనియర్ పార్లమెంట్ సభ్యులు. ఇవన్నీ వారికి తెలియదా అండి? తెలుస్తుంది, అర్థం చేసుకుంటారు. ఏకోన్ముఖంగా ముందుకు పెడతాం. రైట్. భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ బీజేపీ అలాగే టీడీపీ బీజేపీ అనే 2 వర్గాలు, ఒరిజినల్ బీజేపీ, ఈ 3 సమన్వయం సాధ్యమవుతుందా? దీనికి భావజాలం ఒకటే ప్రధానం. భారతీయ జనతా పార్టీకి ఏకోన్ముఖ లక్ష్యం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావడం. దీనికి అంచనా ఉంది నాకు. అందుకని ఈ వర్గాలు వేళ్ళు అనేటువంటి ఆలోచన మీరే ఎక్కువ వర్రీ అవుతున్నారు. నాకైతే ఆ వర్రీ లేదు. రైట్. అంటే వాళ్ళు ఈ రోజు వరకు కూడా పార్టీ ఆత్మ ఏమైనా అందుకున్నారా? మీకు పెద్దగా డౌట్ ఉండకూడదు వాటి మీద. అంత డౌట్గా మనం చూడవలసినటువంటి అవసరం లేదు. అన్నీ సర్దుకుంటాయి, అందరం కలిసి ముందుకు వెళతాం. వాళ్ళు కమిటెడ్గానే పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలని ఆలోచనతో పనిచేస్తున్నారు. మేము మాట్లాడుకుంటున్నాం. రైట్. తెలుగుదేశం పార్టీతో మళ్ళీ రేపు 2024 ఎన్నికల ముందు పొత్తుంటుందా? అది వీర్రాజు ప్రకటించిన రోజునే దానికి ఫుల్ స్టాప్ పడింది. కానీ సాగుతోంది. ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి అయితే కనుక అదే ఫీలింగ్తో ఉంది. ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయిన మరుసటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఓవైపున మోడీ గారిని ప్రశంసించడం, అమిత్ షా గారిని ప్రశంసించడం ఇవన్నీ జరుగుతోంది. ఈవెన్ ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మీ పట్ల అయితే కేడర్లో ఉన్నది కోపం, ఎందుకు మీరు వద్దంటున్నారు అన్నటువంటి. కానీ కలవకపోతే కనుక మీరు పవర్లోకి రాలేరు, అలాగే జగనే కంటిన్యూగా పవర్లోకి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి గత్యంతరం లేక చివరిలో కలుస్తారన్నటువంటిది ఒక ప్రచారం ఉంది. ఎంతవరకు వాస్తవం? తెలుగుదేశం పార్టీని కాదనేటువంటి సిచ్యుయేషన్ బీజేపీకి ఉంటుందా? అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదిక. ఇప్పుడు నేను 98 నుంచి గమనించాను తెలుగుదేశం యొక్క పోకండి. భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ఈ రాష్ట్రంలో దాన్ని వ్యూహాత్మకంగా ఏం చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది సహజం. చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు తెలుగుదేశాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు. నేను ఆర్టికల్ చదివాను ఉదయమే. వాళ్ళు బీజేపీనే మోడీ గారిని ఎందుకు టార్గెట్ చేశారు 14లో, అది వాళ్ళకి కనపడడంలే. 98లో 96లో వాజ్పేయికి మద్దతు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. 13 రోజుల పరిపాలనలో కాంగ్రెస్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు.
98లో మాకు 19% రాగానే టక్కన మా అమ్మ వైపుకి వచ్చాడు. 2004కి 0 చేశాడు, ఆయన 0 అయ్యాడు. కానీ 14లో మరలా వచ్చాడు, మరలా పార్టీని 0 చేశాడు వ్యూహాత్మకంగా. మేమట ఆ పార్టీని ఏం అనవద్దు, కొంతమంది రాస్తున్నారు. ఎంతసేపు వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీదే మాట్లాడతారా, పాలకపక్షం మీద మాట్లాడరు. పాలకపక్షంలో ఎప్పుడు ఏం మాట్లాడాలో నాకు అవగాహన ఉంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఏం మాట్లాడాలో నాకు అవగాహన ఉంది. నాకు సరైనటువంటి అంచనాలతో వెళుతున్నాను సాయి గారు. వారెవ్వరూ అవసరం లేదు ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం. ఎవరెవరు ఏ విధంగా కదులుతారో మీరు ఎన్నికల దగ్గర వచ్చేటప్పుడు మీరు చూద్దరు, కానీ అందరూ చూస్తారు. కాబట్టే రకరకాల అంచనాలు. మళ్ళా టీడీపీ దగ్గరికి వచ్చేస్తారట, మరలా వాళ్ళకి వస్తారట. చంద్రబాబు నాయుడు గారు అసలు నిజంగా అలా మాట్లాడొచ్చా అండి? మొన్న అంత గట్టిగా మోడీని తిట్టి నల్ల జెండాలు వేసుకుని భారతదేశం అంతా తిరిగేసి సోనియా గాంధీ భుజం మీద చెయ్యేసేసి రాహుల్ గాంధీ భుజం మీద చెయ్యేసేసి అబ్బాయి ఎన్ని చేశారు అసలు, మళ్ళీ ఎలా మార్చిపోయి వాళ్ళని పొగుడుతున్నారు అని ఆయనంటే మీరు అడుగుతున్నారు. ఆయన మేమేమి అనకూడదంటారు కొంతమంది. ఎందుకు అనకూడదు నాకైతే అర్థం కాడలే. ఆ ఉలుక్కుపాటు ఎందుకో నాకు అర్థం కాలే. నేను ఒక పలుకులో చూశాను, ఇది మంచిది కాదండి. మీరు ఎందుకు ఏ రాతలు రాస్తున్నారు, ఏ మాటలు మాట్లాడుతున్నారు నాకు అంచనా ఉంది, నేను మాట్లాడతా. నేను మాట్లాడే స్టైల్ ఆఫ్ ఫంక్షన్లో నేను స్పష్టంగా మాట్లాడతాను సాయి గారు. ఏ విధంగానూ కూడా నాకంటూ ఒక అంచనా ఉంది. వాళ్ళు ఏం చేశారు ఇప్పటి వరకు 98 నుంచి భారతీయ జనతా పార్టీని 2019 దాకా నేనేం చేయకూడదండి? నేను చూస్తూ ఉండాలా సార్? చెప్పండి దయచేసి, తమరు ఆలోచించండి ఒకసారి. నాకన్నీ మనోపలకం మీద వారు చేసినటువంటి ప్రతి అంశం నాకు గుర్తుంది. 14 సీట్లు ఇస్తారు, మరలా 4 సీట్లను ఎగ్గించే ప్రయత్నం చేస్తారు, కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు పెట్టేస్తారు. వారిని ఏమనకండి, తెలుగుదేశాన్ని అంటారండి మీరు, వైసీపీని అనుక. వారిది డైరెక్షన్ మాకు. అయ్యో, రాజకీయాల్లో మాకంటూ ఒక ఆలోచన ఉంటుంది. వారు ఏ డైరెక్షన్తో వెళ్ళారు అవి రాయరండి, అవి ఆలోచించరండి, అవి గుర్తు రాదండి. ఈవేళ రాసే రాతలు కరెక్ట్ అనుకుంటారు, అవేళ రాసే రాతలు, అవేళ వారు చేసే మాటలు పాటలు, అవేళ వారు చేసే పోకళ్ళు నాకు స్పష్టంగా ఉంది. ఈవేళ మేమేం చేయాలి అనే దాని మీదే మేము ఎప్పుడు ముందుకు పెడతాం. రైట్ అండి. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కానీ లేదా మీరు చెప్పినటువంటి పలుకులలో ఉండేటువంటి ఒక హెచ్చరిక మీకేంటంటే, గతంలో వాజ్పేయి గారు ప్రభుత్వంలోకి వచ్చారు, వాజ్పేయి గారు రావడానికి ఆ రోజున తెలుగుదేశం పార్టీనే కారణమైంది. ఆ రోజున తెలుగుదేశమే లేకుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు కాదు, అందుకని ఆయన ప్రధానమంత్రిని చేసిన ఘనత తెలుగుదేశందే. అలాగే ఈ రోజున మొన్నటిసారి మోడీ పవర్లోకి రావడానికి అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండతో ఉన్నప్పుడు మాత్రమే, అంటే టీడీపీ బీజేపీ కలిసినప్పుడు మాత్రమే పవర్లోకి వచ్చింది. ఆ 2 సార్లు కూడా ఓన్లీ మొన్న తప్పించి అనేటువంటిది మాత్రం అదే పాయింట్ని ఇక్కడ ప్రధానంగా గుర్తు చేస్తున్నారు. మీరు దాంతో ఏకీభవిస్తారా, విభేదిస్తారా? నేను ఏకీభవించను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో వాజ్పేయి గారి మీద గౌరవం ఉంటే 96లోనే ఆయన మాకు మద్దతు ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు 96లో మద్దతు? ఇది మనం ఆలోచించాలి. 96లో 13 రోజులు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎన్టీ రామారావు గారిని మేము ఆయన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో మా వెంకయ్యనాయుడు గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి వాజ్పేయి గారిని అద్వానీ గారిని ఇక్కడ తీసుకొచ్చి వారికి సహకరించాం. కానీ అలాంటి పెద్ద మనిషికి 96లో ఈయన మద్దతు ఇవ్వలే, 98లో ఇచ్చాడు. ఎవరితో ఆయన కంటిన్యూగా ఆయన ఉన్నాడు? కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 98లో ఎందుకు ఇచ్చాడు? వారు ఎందుకు ఇచ్చారు? మాకు 18% భారతీయ జనతా పార్టీకి ఓట్లు వచ్చినాయి కాబట్టి, ఒక నాన్ కాంగ్రెస్ పార్టీ ఓటు 18% బీజేపీలోకి వెళ్ళింది కాబట్టి దీనికి మద్దతు ఇస్తే మాకు కావాల్సినప్పుడు 6 సీట్లో 7 సీట్లో, దాంట్లో తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలు డైరెక్ట్గా చంద్రబాబును విడిచిపెట్టి మా దగ్గరికి వస్తున్నారు. కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు, మాకు ఒక నిజాయితీ ఉంది కాబట్టి. అదే తీసుకున్నట్లయితే ఈ 18% చంద్రబాబు నాయుడు గారి మద్దతు తీసుకోకుండా ఆ 7-8 తెలుగుదేశం ఎంపీలు తెలంగాణ వాళ్ళకి తీసుకున్నట్లయితే వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండేది. చంద్రబాబు నాయుడు గారి మా 18% 99 వచ్చేటప్పటికి వేరే విధంగా ఉండేది. ఇవన్నీ కూడా చాలా స్పష్టం అండి. 99 వచ్చాడు, ఆవేళ ముద్రగడ పద్మనాభం ఉన్నాడు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, మా దగ్గర
ఒక రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు గారు ఉన్నారు, అనేక మంది రాయలసీమ లీడర్లు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, తెలంగాణలో అనేక మంది చేరారు. 98లో ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు మద్దతు వీళ్ళందరూ ఉన్నారని తెలుసుకుని మాకు మీరు మద్దతు ఇచ్చారు. ఆ మద్దతు ఇవ్వడం మూలంగా మా 18% 98 వచ్చింది. వాజ్పేయి గారు ఒక కోటుతోటి ఓడిపోయారు. ఒక కోటు మేము బ్యాలెన్స్ చేయడం చాలా ఈజీ, కానీ మేము ఆ ఒక్క కోటుని వాజ్పేయి గారు తీసుకోలేదు, కొనలేదు ఎవరితోటి. వాజ్పేయి గారిని జైలు దింపేసింది అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది. రావడంతో ఎన్నికలు జరిగినాయి 99లో ఎన్నికలు జరిగితే అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. ఇది నేను మీకు వివరిస్తాను, ఒకసారి దయచేసి వినండి. చెప్పండి. ఎన్నికలు జరిగితే వాజ్పేయి గారు ఉన్న సానుభూతితో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు 99లో. ఇది స్పష్టం. మరలా 2004లో ఎలక్షన్స్ వచ్చినాయి. అలిపిరిలో ఏదో సంఘటన జరిగిందని ఆయన 6 మాసాలు వెనక్కి వచ్చేసాడు. ఆయనతో పాటు మేము కూడా పార్లమెంట్కి వెనక్కి వచ్చేసాం. ఆయన ఓడిపోయాడు, మేము ఓడిపోయాం. ఆయన మూలంగా నెగ్గానంటారేంటి? ఆయనకి ఏమైంది? అలిపిరిలో ఉన్నటువంటి ఆవేళ సానుభూతి ఉందా ఆయన మీద? వాజ్పేయి గారు కూడా ఈ యొక్క విధంగా నష్టపోవడం మూలంగా 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండడం మూలంగా దేశం ఎంతో నష్టపోయింది. వీరు ఓడిపోయారు, వీరి మూలంగా మేము నెగ్గలేదు. సరే, మరి 2009లో ఆయన విడిగా పోటీ చేశారు. ఎందుకు నెగ్గలేదు? 2004లోనూ వారు నెగ్గలే, 2009లోనూ ఆయన విడిగా పోటీ చేశాడు, నెగ్గలే. వారు నెగ్గలే చంద్రబాబు నాయుడు గారు. 2014లో ఎలా నెగ్గారు? ఎంత మెజార్టీతో నెగ్గారు మీకు తెలుసు కదండి సాయి గారు. చాలా ఫ్రాక్షన్ 5 లక్షల ఓట్లు. పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ వారికి మద్దతు ఇచ్చిన మూలంగా వారు నెగ్గారు. వారి మూలంగా మేము నెగ్గడం ఏంటి? మీరు అర్థం చేసుకోండి. మా మూలంగానే చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా బెనిఫిట్ పొందుతూ భారతీయ జనతా పార్టీని అంచులు లేకుండా మరలా దాన్ని ఏ విధంగా తొక్కేయాలి, ఇప్పుడు అంటే మేము ఏం చేయకూడదు దాన్ని. ఎందుకని దాన్ని టచ్ చేస్తారు? మమ్మల్ని ఈ విధంగా సర్వనాశనం చేసినటువంటి వారు మేమేం చేయకూడదు. మేము ఓన్లీ జగన్ గారిని విమర్శించాలి. మేము జగన్ గారిని ఎప్పుడు టార్గెట్ చేయాలో, ఇప్పుడు వీరిని ఏం చేయాలో మేము ఇప్పుడు చేయకూడదండి. వారి మూలంగా మేము ఎప్పుడు నెగ్గలే. మా మూలంగానే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా విజయం సాధించారు, అధికారంలోకి వచ్చారు, వారు అధికారాన్ని అనుభవించారు. వారు మాకు ఒక ఇల్లు ఇవ్వలేదండి. 14-19 అధికారం ఎవరి మూలంగా వచ్చింది? ఒక పిహెచ్లో మెంబర్ నేను ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు గారు. అధికారం ఎవరి మూలంగా వచ్చింది? నాకు ఎమ్మెల్సీ ఇచ్చారట. అధికారం ఎవరి మూలంగా వస్తే ఎమ్మెల్సీ ఇచ్చారు? 4 ఇస్తానని. ఇవన్నీ కూడా వాళ్ళ కుట్రలు. నేను స్పష్టంగా మీకు చెప్పాను, వారి మూలంగానే మేము నష్టపోయాం. మా మూలంగానే ఆయన ఎప్పుడైనా అధికారంలోకి వచ్చాడు, వారు వచ్చారు. అది మీకు 99లో కానీ 2014లో కానీ ఒక్క భారతీయ జనతా పార్టీ మూలంగానే వారు తిరిగి అధికారంలోకి వచ్చారు. మరి మొన్న ఎందుకు రాలేదండి వారు? చెప్పమానండి. మాతో లేడు కదా, మమ్మల్ని ఇన్ని మాటలు మొన్న ఎందుకు రాలేదు చెప్పండి. మా మూలంగా వచ్చారంటున్నారు కదా, ఆయన మూలంగా. మొన్న వారు ఎందుకు రాలేదు చెప్పమానండి. నేను చెప్పిన ఈ 3 మీకు అర్థమైనాయి కదా సాయి గారు. అంటే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఇది చర్చ జరగాలంట. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ ఇట్లాంటి ఇన్ని ప్రభుత్వాలని నిలబెట్టినటువంటి చంద్రబాబు గారిని దూరం చేసుకోవడం ద్వారా మీరు తప్పు చేశారు, అనవసరంగా ఆయనతో గొడవ ఎందుకు పెట్టుకున్నారు అని ఎన్నికల ముందు ఆర్ఎస్ఎస్ ఏమన్నా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, ఎస్పెషల్లీ అమిత్ షా గారిని తీవ్రంగా మందలించిందా? ఆనాడు వచ్చినటువంటి వార్తలకు సంబంధించి ఇప్పటిదాకా కూడా క్లారిటీ రాలేదు కాబట్టి అడుగుతున్న పాయింట్ ఇది. ఏమండి, ఇవన్నీ కూడా టోకెన్స్ అంటారు. రాజకీయాల్లో ఇలాంటి అంశాలు నిర్మాణం చేయడానికి వారికంటూ కొన్ని ఉంటాయి. నేను ఈ మధ్యన ఒక ఆర్టికల్ చదివాను ఒక పేపర్లో. వాజ్పేయి గారట మా పార్టీలో చేరకయ్యా అని చెప్పాడట. ఆయన ఇప్పుడు లేడు, ఈయనకు చెప్పాడో లేదో నాకు తెలియదు. అందుకు బీజేపీలోకి ఎవరు రారు, వచ్చిన వాళ్ళు ఉండరు.
ఏంటి మా పార్టీలో విజయరాజ్ సింధియా గారు వచ్చి పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మనవడు చేరాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ పార్టీలో ఎవరు ఉండరు. వాళ్ళ మాటలు చూడండి, వాళ్ళ చేతలు చూడండి, వాళ్ళ రాతలు చూడండి. అంటే అలాగా అమిత్ షా గారిని మందలించారట. ఎన్ని రాతలు చూశానో నేను ఎలాంటివి. అవే మీరు మాట్లాడుతున్నారు నా దగ్గర. అది వరకు విజయవాడలో దుర్గగుడిలో అన్ని పడగొట్టేశారు. నేను కన్నా లక్ష్మీనారాయణ గారు చూడడానికి వెళ్ళాం. చూడడానికి వెళితే ఏమి రాస్తారో తెలుసా అండి? ఓ ప్రచారకు ఒక రాజును పంపించాడు, ముందు గంగరాజుని. ఆ తర్వాత ఇద్దరు కాపులు పంపించారు. ఇదంతా కూడా రామ్మాధవ్ డిజైన్ చేస్తున్నాడు ఇక్కడ అధికారంలోకి వచ్చేయాలని. కృష్ణా పుష్కరాల్లోని జాగ్రత్తలు చూసారా సాయి గారు? ఈ రాత్రన్నీ నేను ఎప్పటికీ మర్చిపోను నేను. ఇప్పుడు మళ్ళీ అంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చేస్తారట. ఇది జరగదు. వీర్రాజుకి ఇన్ని అంచనాలు ఉన్నాయి, ఇంత స్పష్టమైనటువంటి వాళ్ళ మీద నాకు ఒక కల్పన ఉంది. ఇది జరగదు, రాబోయేటువంటి రోజుల్లో జరగనివ్వను, జరగదు కూడా, స్పష్టంగా చెప్తున్నా మీకు. రైట్. అంటే తెలుగుదేశం స్థానాన్ని మీరు భర్తీ చేయడం అనే పాయింట్ ఏది ఎలక్షన్స్ బిఫోర్, తర్వాత ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం సాధ్యం అనుకుంటున్నారా? రాజకీయాల్లో సాధ్యం కానిదంటూ ఏదైనా ఉంటుందా అండి సాయి గారు? సాధ్యాలు ఉంటాయి. అందిపుచ్చుకోవడం ఒక్కటే, అవగాహనతో అందిపుచ్చుకోవడం ఒక్కటే రాజకీయాల్లో నేర్పరితనం. సాధ్యం కానిదంటే ఏది ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అన్నాడు, జగన్ గారు ప్రత్యేక హోదా అనేశారు. ఇరుకుని పెట్టేయాలని రకరకాల మనం చూస్తున్నాం. ఆయన ఏదో అమరావతి అన్నాడు, ఈయన 3 రాజధానులు అంటున్నారు. రకరకాలు ఉంటాయి రాజకీయాలు. అన్నిటికీ వేఅవుట్స్ ఉంటాయి. అన్నిటికీ ఏం చేయాలో, ఎక్కడ ఏం చేయాలనేది ప్రతి పార్టీకి ఒక అంచనా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఒక స్పష్టమైనటువంటి అంచనా ఉంటుంది, ఎట్లా చేయాలి. అధికార పార్టీని రోజు నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ టీటీడీలో ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు, మంచిది కాదని చెప్పాను. ఈవేళ ఒక యూనివర్సిటీ అంశం ఉంది, యూనివర్సిటీ అంశాన్ని కూడా ప్రస్తావించాను విజయనగరంలో. రేపు పోలవరం అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను ఇక్కడి నుంచి వెళ్ళి పోలవరం కూడా పెడతాను. ఆ దృష్ట్యా పాలకపక్షాన్ని ఏం అనం, ఒక ప్రతిపక్షాన్నే అంటాం. అంటే ప్రతిపక్షాన్ని ఎందుకంటాం? విఫలమయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. ఆ పాత్ర మేము స్పష్టంగా పోషిస్తాం. వారి ఆలోచనలు వాస్తవం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయాలు నిర్మాణం చేశారు. 95లో ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన పర్సనాలిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నాడు. అంతే, ఎన్టీ రామారావుని మర్చిపోవాలి. ఆయన కొన్ని రాజకీయాలను నిర్మాణం చేశాడు ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో. అది అయిపోయిన తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన కూడా ఒక టీవీ, ఒక పత్రిక పెట్టుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేశాడు చంద్రబాబు నాయుడు. అంటే రాజకీయాల్లో ఎవరు ఎలాగెళ్ళాలని డైరెక్షన్ ఆయన చెప్దాం అనుకుంటాడు. కానీ ఇప్పుడు నేను డైరెక్షన్ చెప్పబోతున్నా. నేను డైరెక్షన్, కొత్త దిశని ఈ రాష్ట్ర రాజకీయాల్లో తీసుకురావాలి. మనం వీటిల్నే కొనసాగించకూడదు సాయి గారు. మనం ఆలోచించాలి, ఎంతకాలం సాగిస్తాము వీటిని? సాగనివ్వం. రాజకీయాల్లో ఒక కొత్త దృక్పథం, ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ఆల్టర్నేటివ్ ఎజెండా. ఎవరు దార్శనికుడు ఆంధ్ర రాష్ట్రంలో? ఆ కర్నూలు ప్రాజెక్ట్ని కట్టారండి, మేలం సంజీవ్ రెడ్డి గారు కట్టి ఉన్నట్లుంటారు. బహుశా ఎన్ని టీఎంసీ నీళ్లు, ఎన్ని మెగావాట్లు విద్యుత్ శక్తి, ఆయన ఎవరికి తెలియదు పాపం ఈవేళ. ఆ వెంగళరావు గారు చింతూరులో 460 మెగావాట్ల పవర్ జనరేషన్ను నీటితో తయారయ్యేది కట్టారు. మనకెవరికి తెలీదు. మరొక 230 కడుతున్నారు ఇప్పుడు, 30 పైసలు తయారవుతుంది. ఎవరు దార్శనికుడు? పోలవరం వారిది కాదే. పోలవరం నేనే కట్టానంటాడు ఆయన. ఎప్పటి నుంచి అధికారంలో ఉన్నారు? 95 నుంచి ఉన్నారు. 2004 దాకా ఉన్నారు. పోలవరం గురించి మాట్లాడారు ఆయన. 2 ఎత్తిపోతల పథకాలు పెట్టారు. ఎందుకు మాట్లాడలేదు? ఆయనకి అది కట్టలేనటువంటి స్పష్టమైనటువంటి కల్పన ఉంది. కాబట్టి దార్శనికులు ఎవరు ఈ రాష్ట్రంలో? దీని మీద చర్చ జరగాలి. అసలు 4 రోడ్డు వేసిన వాళ్ళు దార్శనికులా? సెల్ ఫోన్లు ఇచ్చిన వాళ్ళు దార్శనికులా? వాజ్పేయి గారు వచ్చే వరకు గ్యాస్ కూపన్లు ఇచ్చేవారండి ఎంపీకి. వాజ్పేయి గారు వచ్చే వరకు టెలిఫోన్ కూపన్లు ఇచ్చేవారండి. కానీ ఇవి లేవే. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఎవరు దార్శనికులు అండి? ప్రొక్రాన్ టెస్ట్ చేసిన వాళ్ళు దార్శనికులా? లేకపోతే అబ్దుల్ కలాం అని రాష్ట్రపతి చేసిన వాళ్ళు దార్శనికులా? ఎవరండి దార్శనికులు? వాళ్ళగా తయారు చేసుకుంటే దార్శనికులు అయిపోతారా? వాటిల్లో కాలం వెలబుచ్చుతున్నారు ఈవేళ రాష్ట్రం. వాటిల్నే రోజు టోకెన్ చేస్తున్నారు రాష్ట్రం ఈవేళ. కాదు, దీనికి అతీతంగా వెళదాం.
మంచి ఈ రాష్ట్రంలో ఏం చేయాలి అనే విషయాల మీద మనం వెళ్దాం. అంటే మీరు చెప్పిన దాంట్లోనే అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా చేసింది చంద్రబాబు గారు కదా. మీరు ఒకసారి సి రామచంద్రయ్య గారిని అడగండి. అప్పుడు ఆయన నేషనల్ ఫ్రంట్లో నేషనల్ ఫ్రంట్కి సంబంధించి మాకు ఎన్డీఏకి సంబంధించి ఈయన మిత్రపక్షం. రామచంద్రయ్య గారు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి వాజ్పేయి గారు ఫోన్ చేసి రామచంద్రయ్య గారికి చెప్పారు. ఏమని, ఇలాగా వారిని చేస్తున్నాం, నిర్ణయం తీసుకున్నాం, మీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పని. అంటే సలహా ఇచ్చిందే చంద్రబాబు గారు అట కదా, ఒత్తిడి తెచ్చింది కూడా. ఇది అదేనండి నేను చెప్పింది అయితే వాస్తవం. మీరు సి రామచంద్రయ్య గారిని అడగండి. ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉండేవాడు. నేను చేశానట్టు అబ్దుల్ కలాంను చేయడం అదృష్టం అండి భారతదేశానికి. అబ్దుల్ కలాంను చేసేసాను, నాలాంటి వాడిని అబ్దుల్ కలాం చేశానంటే ఎవరో నవ్వుతారండి. దేశ ప్రధానికం హారతులు అర్పించేటువంటి పెద్దల వారు అది చేయడం అదృష్టంగా భావించాలి. కానీ నేనే చేసేసాను, మనం చేయడం పెట్టాడు బాబు ఆయన్ని. మన క్యారెక్టర్ ఎక్కడ, ఆయన క్యారెక్టర్ ఎక్కడ? అలానే మన క్యారెక్టర్ ఎక్కడ, ఆయన క్యారెక్టర్. నేను చేశానంటే వాజ్పేయి గారు 96లో చేశారా? మీరు చేయాలిగా, ఎందుకు చేయలేదు చెప్పమన్నాడు నాకు. 98లో ఎందుకు చేశారు నేను చెప్పానుగా. కాబట్టి ఈ మాటలు అబద్ధాలు. నేను అందుకునే ఉగ్గుపాలతో అబద్ధాలు అనేది పెట్టేసింది వాళ్ళ అమ్మ. ఇంకేదైనా చెప్పేస్తూ ఉంటారు, అది మనం అందిపుచ్చేసుకుంటాం. ఇది దౌర్భాగ్యం వీళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఒక ఎన్నికలు అయ్యాక ఒక పెద్ద ప్రచారం జరిగింది ఏంటంటే, ఆల్రెడీ ఆర్ఎస్ఎస్తో మాట్లాడారు, తర్వాత గడ్కరీ గారితో మాట్లాడారు చంద్రబాబు గారు, ఇంక అయిపోయింది, ఇక్కడ కేవలం ఈ కింద ఉన్నటువంటి నేతలు మాట్లాడాల్సిందే కానీ జాతీయ స్థాయిలో మాత్రం ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది తెలుగుదేశంతో కలిసి ట్రావెల్ చేయడానికి, చివరిలో వచ్చి మళ్ళీ అడ్డుపడుతున్నారు వీళ్ళు అనే పదం ఒకటి జరిగింది. అసలు నిజంగా ఆ టైంలో ఏమన్నా బాబు గారు ప్రయత్నించారా, లేకపోతే అది మీ పార్టీ వాళ్ళు చేసిన ప్రచారమా? ఏమో మా ఇన్ఛార్జ్ గారు చెప్తున్నారు. ఏమనంటే ఇక్కడ బీజేపీ ఎదగకూడదు వాళ్ళు, కాబట్టి ఎక్కడో మా సునీల్ దియారా గారు చెప్తున్నారు, ఎక్కడో కుప్పం వెళ్ళారంట చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఫోన్ వచ్చింది, అమిత్ షా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని లోపలికి బయట చెప్పి అమిత్ షా దగ్గర నుంచి వచ్చిందో మరి ఇక్కడ ఎక్కడి నుంచి అన్నా మన ఈ విజయవాడలో ఉన్న ఎవరైనా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఫోన్ చేశాడు మనకు తెలియదు. అమిత్ షా గారు ఫోన్ చేస్తే బయటికి చెప్తారా? గన్మ్యాన్ల దగ్గర ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ఫోన్ చేశారు, ఫైనలైజ్ అయిపోయింది. కాదు ఎప్పుడు ఏది జరగాలో ఎవ్వరికి మా వాళ్ళు చెప్పరు. సోము వీర్రాజు ప్రెసిడెంట్ అవుతారనుకున్నారట మీరు? వాళ్ళ మనసులో ఏముందో ఎవరికి తెలియదు. ఇది అమిత్ షా గారు, మోడీ గారి యొక్క వ్యూహాలు. చిన్న పిల్లలు వాళ్ళు, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద దార్శనికులు. వాళ్ళు దేశాన్ని ఎలా తీసుకువెళ్ళాలంటే దార్శనికులు. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు వ్యాపారం, రియల్ ఎస్టేట్ పోకడలతో మాట్లాడేవాళ్ళు. వీళ్ళు దార్శనికులు ఎలా అవుతారండి? ఈ రాజకీయాలకు చర్మాంకం పాడాలి. వద్దండి, ఇంకా ఆ వ్యాపారాత్మక కళను తీసేద్దాం మనం. ఆ కళను ఇంకెక్కువ పోషించొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. అకౌంటబిలిటీతో రాష్ట్రంలో ఏం చేయాలి అనే విషయాల మీద ఎక్కువ చర్చిస్తే ప్రజలకు ఉపయోగం జరుగుద్ది. వాటి మీద వెళదాం. ఇంకెంతసేపు ఆ గాలి మీద ఎందుకండి? వద్దు దయచేసి. సాయి గారు, నేను పెద్దవాళ్ళకు కూడా కొన్ని టీవీ 9లో వాళ్ళని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ కొద్దిగా ఈ డిబేట్లు కొద్దిగా తగ్గించండి సార్, మంచి విషయాల మీద వెళ్దాం అని అంటున్నాను. కాకపోతే ఇక్కడ ఒకటే ఏంటంటే క్లారిటీ రావడానికి గురించినే మనం మాట్లాడుతుంది. ఈవేళ ఒక విజనరీ 2020 అనేటువంటి ఆయన ఊహ లేదా ఆయన కన్నటువంటి కళ కారణంగానే వేళ హైదరాబాద్ అనేది తయారైంది. దాంట్లో 56% ఆదాయం అంతా కూడా 56,000 కోట్లు ఆదాయం హైదరాబాద్ నుండి సంపాదిస్తుంది. అట్లాంటిది ఒక అమరావతి సృష్టించాలనుకుంటే అడ్డుపడుతున్నది వైసీపీ అయితే, సపోర్ట్ చేయాల్సిన భారతీయ జనతా పార్టీ కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది అన్నటువంటిది మీరు నమ్ముతున్నారా, లేదా పబ్లిక్కి చెప్తారా, దానికి అంగీకరిస్తారా? నిజాం నవాబ్ దగ్గర నుంచి హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. మన కోస్టల్ వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ కంటే ముందు నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి అనేక మంది రియల్ ఎస్టేట్ని అక్కడ డెవలప్ చేశారు. ఆ తర్వాత ఇది పూడిపోయిన తర్వాత అట్లా
కూకటపల్లి వైపుకి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు 98లో 78లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన మంత్రి చేశారు. ఆ 83లో ఆయన ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా పోటీ చేశాడు. ఆ తర్వాత 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇంతకు ముందే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 150 ఇన్స్టిట్యూట్స్ అక్కడ ఉన్నాయి. 150 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దాని మూలంగా ఆదాయం వస్తుంది. దీనికి ముందే ఉన్నాయి. దీనికంటే ముందే బెంగళూరులో మీకు ఈ సాఫ్ట్వేర్ డెవలప్ అయింది. వాతావరణం బాగుంటుంది కాబట్టి హైదరాబాద్లో కూడా సాఫ్ట్వేర్ డెవలప్ అయింది. ఆ విధంగా దానికి ఒక చరిత్ర ఉంది. ఎంతకాలం నుంచి పట్టింది. ఆ సాఫ్ట్వేర్ తెచ్చిందే 50-60 చంద్రబాబు గారు. మైక్రోసాఫ్ట్ 50-60 సంవత్సరాల్లో బిల్ క్లింటన్ కూడా నేనే సలహా ఇచ్చానంటాడండి ఆయన. బిల్ క్లింటన్ కూడా నేనే ఇంగ్లీష్ నేర్పానంటాడు. ఆయన చెప్పింది నన్ను అడిగితే ఎట్లా మీరు, నాకు రాదు ఇంగ్లీష్, ఎవరికి సరిగా రాదు, నేను ఆయనకే సలహా ఇచ్చానంటాడు. ఆయన చెప్పింది మీరు నమ్ముతారు, నన్ను అడుగుతారు. సరే అడగండి, తప్పే ఉంది. రైట్. అంటే ఏదైతే హైటెక్ వాజ్పేయి గారికి 4 రోడ్లు వేయమని, అలాగే వాజ్పేయి గారికి 4 రోడ్లు వేయమని నేనే చెప్పానట. కాదండి వాజ్పేయి గారికి 4 రోడ్లు వేయమని నేనే చెప్పానంటాడు ఆయన. మరి నమ్ముతామా? వాజ్పేయి గారికి 4 రోడ్లు వేయమంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ రోడ్డు వేయించాడండి ఆయన? అడగండి మీరు. ఎప్పుడు వేసారు? కాంగ్రెస్ వాడు 10 సంవత్సరాల కాలంలో ముక్కలు వేసుకుంటూ వచ్చారు. అది ఆయన 4 రోడ్లు వేయించాడంటారు. నేను ఉదాహరణలతో సహా చెప్తున్నాను. అసలు విజయవాడ టు హైదరాబాద్ టు విజయవాడ రోడ్డు ఎందుకు వేయించలేదండి ఆయన 5 సంవత్సరాల్లో వాజ్పేయి గారికి సలహా ఇచ్చినోడైతే? చెప్పండి. రైట్. ఈవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అధికార పక్షం అంటే మొన్న రామ్ మాధవ్ గారు మాట్లాడింది ప్రతిపక్ష స్థానాన్ని ఆక్యుపై చేయమని. అంటే ప్రతిపక్ష స్థానం రేపు 2024లో ఆక్యుపై చేయడం కోసం తెలుగుదేశాన్ని టార్గెట్ చేశారా? కాదండి, నేను ఎంతో క్లియర్గా చెప్పాను. మేము టార్గెట్ చేయకుండా ఎలా ఉంటాం? మమ్మల్ని ఆయన టార్గెట్ చేశాడు. 14 నుంచి 2019 టార్గెట్ చేశారా లేదా ఆయన? మా పార్టీలో కన్నా లక్ష్మణ్ గారు చేరారు. మా పార్టీలో మేము పవన్ కళ్యాణ్ గారిని రమ్మని అడిగాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని. అంతే వచ్చేసింది ప్రత్యేక హోదా అనే ఉద్యమం. ఒక ఇద్దరిని కూర్చోబెట్టారు హైదరాబాద్లో, విజయవాడలో, గుంటూరులో. ఒక సినిమా యాక్టర్ని, ఇంకొక ఆయన, ఇద్దరిని కూర్చోబెట్టి అంతే హోదా 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 అన్నారు. లేపారు కదా. ఇప్పుడు మేము ఏం మాట్లాడకుండా ఉండాలంటే ఎట్లా? అంటే ఇవన్నీ మాకు తెలీదా? కాబట్టి సాయి గారు వారు చేశారు. మేము ఇవాళ నిజమైన ప్రతిపక్షాన్ని పోషిస్తామండి. ఆంధ్ర రాష్ట్రానికి దశ అనేటువంటి ప్రతిపక్షాన్ని పోషిస్తామండి. ఆంధ్ర రాష్ట్రంలో 6 బెర్తలు కట్టాలి, ఫిషర్మెన్స్కి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని 3,000 కోట్లు ఇచ్చాం. 30,000 కోట్లు చేపలు పడతారు వాళ్ళు రేపటి నుంచి. ఇది కన్స్ట్రక్టివ్ థాట్ ఆఫ్ ప్రతిపక్షం. అది త్వరగా కంప్లీట్ అయ్యేటట్లుగా చూస్తాం. ప్రభుత్వానికి సహకరిస్తాం. ఇంత సముద్ర తీర ప్రాంతం ఉంది, దీంట్లో ఎన్ని పోర్టులు కట్టాలి? ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసినా ఇసుక గురించి మేము మాట్లాడాం, టిటిడి భూముల గురించి మేము మాట్లాడాం. రేపు ఈబీసీ రిజర్వేషన్ల గురించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. 100 కలెక్టర్లుగా మొన్న ఈబీసీ రిజర్వేషన్ మూలంగా కలెక్టర్స్కి మొన్న జరిగినటువంటి దాంట్లో సుమారు 90 మంది ఎంపికయ్యారండి భారతదేశంలో, ఆయన పెట్టినటువంటి ఈబీసీ రిజర్వేషన్ మూలంగా. అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారు 90 మందికి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. దాన్ని ఈ రాష్ట్రంలో జగన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? అడుగుతాం. దీని మీద ఉద్యమం చేస్తాం. మాకు ఆలోచన ఉంది. తప్పకుండా ఈ పాత్రను మేము పోషిస్తాం. ఇలాంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. కక్షతో ఏది చేయకూడదండి. ఎవరైనా సరే, పాలకులు కానీ ప్రతిపక్షం కానీ కక్షతో ఆలోచించకూడదు, నిర్మాణాత్మకంగా ఆలోచించాలి. ఆ నిర్మాణాత్మకమైన శైలి భారతీయ జనతా పార్టీకి ఉంది. అందుకనే ఆ పాత్ర మేము పోషిస్తామంటున్నాం. రైట్. ఇక్కడ రఘురామకృష్ణరాజు కార్పణ్యాలు ఉండకూడదు, రాష్ట్ర అభివృద్ధే ప్రధానం. రైట్. రఘురామకృష్ణరాజు గారు నరసాపురం ఎంపీ గారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు. ఆయన వాళ్ళని తీవ్రంగా తప్పుపడుతున్నారు, రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ పట్ల మొగ్గు చూపెడుతున్నారు. నరేంద్ర మోడీ గారి పట్ల అభిమానం చూపెడుతూ ఆయన వెహికల్కి కూడా అదే తరహా సిస్టంతో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన ఏమైనా భారతీయ జనతా పార్టీ చేర్చుకోబోతుందా?
అది వాళ్ళకున్నటువంటి వ్యక్తిగతమైన సమస్య. ఎవరైనా నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టుకోవచ్చు, దాంట్లో మనం వ్యతిరేకించవలసిన అవసరం లేదు. అది ఆ పార్టీ వాళ్ళు ఆలోచించవలసిన విషయం. మేమేం చేయాలనేది మాకంటూ ఒక స్పష్టమైన, అంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఒకవేళ ఆయన మీ పార్టీలోకి వస్తానంటే తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు చిలక జ్యోతిష్యం కాదండి రాజకీయాల్లో. అలాగే అది కదా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక నార్మల్ కార్యకర్త అయితే లైట్ ఉంటుంది, కానీ ఒక పార్లమెంటు సభ్యుడు పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఇక్కడ వైసీపీ తరపున ఉన్నటువంటి వ్యక్తి సేమ్ టైం జగన్ని తీవ్రంగా ద్వేషిస్తున్నారు. రఘురామకృష్ణరాజు భారతీయ జనతా పార్టీ విసిరిన అస్త్రం అన్నటువంటి ఒక వాదన తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది. ఏది నిజం? నా అస్త్రాలు విసరడానికి నేను సరిపోనేటి రఘురామకృష్ణ గారిని అద్దెకి తెచ్చుకోవాలా మేము? అదెందుకండి? అస్త్రాలు విసరడానికి రామ్మాధవ్ గారు ఉన్నారు, నేను ఉన్నాను, మా పార్టీలో అనేక మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఆయన తెచ్చుకోవడం ఎందుకంటున్నా? అంత అవసరం లేదు సార్. సాయి గారు, నాట్ నెసెసరీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారు అనేటువంటి ఒక పెద్ద లీడర్ ఉన్నారు, 40 ఏళ్ల అనుభవం. అట్లాగే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున అట్లాంటి బలమైన నాయకుడు ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోతోందా మీ కూటమి? ఇప్పుడు సహజంగా ఈ ముఖ్యమంత్రి అభ్యర్థి అనే విషయంలో జనసేన భారతీయ జనతా పార్టీ కూర్చుని ఆలోచించి నెగ్గడం ప్రధానం. ఎవరిని పెట్టాలో వాడిని పెడతారు, ఎవరిని పెడితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనేదాన్ని ఆలోచించి పెడతారు. పెట్టి బలమైన నాయకత్వాన్ని నిర్మాణం చేస్తారు. ఆ ఏ నాయకత్వంతో వెళ్ళాలనేది స్పష్టమైన అవగాహన భారతీయ జనతా పార్టీ జనసేనకు ఉంది. దేనైనా ఉపయోగించుకుంటారు, దేనైనా వినియోగించుకుంటారు. ఎలా చెయ్యాలి అనేది ఫైనల్గా డెసిషన్ తీసుకుంటారు. రైట్. 2014 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ మీద అభిమానంతోనే ఆనాడు ఎన్నికల ప్రచారంలోకి దిగింది పవన్ కళ్యాణ్ గారు. 2019కి వచ్చేటోడికి మీకు వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకు సాగారు. ఇవాల్టి రోజున మళ్ళీ మీతో ప్రయాణం సాగుతోంది. ఈ ప్రయాణం నిరంతరం కొనసాగుతుంది అనుకోవాలా, లేదంటే మళ్ళీ వ్యూహాలు మారే అవకాశం ఉంటుందా? మీకు ఆ డౌట్ అక్కర్లేదు, ఇది కొనసాగుతుంది. రైట్. ఈవేళ భారతీయ జనతా పార్టీ పరంగా ఒక ప్రచారం జరుగుతోంది. ఏంటంటే ఎన్నికలకు ఒక ఏడాది ముందు ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్కి 50,000 రూపాయల దాకా ఏడాదికి జగన్ సర్కార్ డబ్బులు వేస్తోంది ఏదో ఒక రూపంలో. ఇవన్నీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు నడవనిచ్చి చిట్ట చివరి ఏడాది డబ్బులు ఫ్లో రాకుండా ఆపేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తద్వారా జగన్ని ఇరకాటంలో పెట్టి పవర్లోకి వచ్చేందుకు ఒక ఎత్తుగడ వేస్తుంది అన్నటువంటి ఒక వాదన ఉంది. ఎంతవరకు వాస్తవం? 27,000 కోట్లు, 25,000 కోట్లు, 15,000 కోట్లు చంద్రబాబు నాయుడు పసుపు కుంకాలు ఇచ్చారు. ఆపేమా? 200 రూపాయలు ఉండేది ఫెన్షన్, 2,000 రూపాయలు చేశాడు ఆయన. మేము ఆపేమా? వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈయనేదో చేస్తున్నారు, మేము ఎందుకు ఆపుతామండి? అట్లాంటి విషయాల మీద మాకు నమ్మకం లేదు. మేము చేయవలసింది మేము చేస్తాం, వారిని ఎందుకు ఆపుతాం? ఎవరిని నిరోధించాం. మాకంటూ ఒక జెట్ స్పీడ్తో ప్రజల దగ్గరికి బలమైనటువంటి అంశాలు తీసుకెళ్తాం. ఒకళ్ళు నిరోధించవలసినటువంటి అవసరం లేదు. మమ్మల్ని నిరోధించే వ్యూహాలు వాళ్ళు చేయొద్దని సలహా ఇవ్వండి. మేమేం చేయాలి వాళ్ళ విషయాలు మేము పట్టించుకోం. ఆవేళ పట్టించుకోలేదు. ఎన్ని అన్నాడండి చంద్రబాబు నాయుడు, ఈ ఆంధ్ర రాష్ట్రం రావద్దన్నాడు. అసలు మోడీ గారు ఆంధ్ర రాష్ట్రం వస్తే అరెస్ట్ చేస్తా అన్నాడు ఆయన అన్నాడు. ఇవన్నీ ఆ గణేష్ నిమజ్జన ఉత్సవాలకు వస్తే అరెస్ట్ చేస్తా అన్నాడు. మేమేమన్నా అన్నామా ఆయన్ని? ఆయన ఎక్కడన్నా నిరోధించామా? ఎప్పుడన్నా ఒక్క మాట అన్నామా? అన్ని జెండాలు చూపించేశాడు, నల్ల జెండాలు చూపించేశాడు. ఎక్కడన్నా అన్నామా? మేము అనేస్తాం, మేము చేసేస్తాం, ఇలా చేసేస్తాం, వాడిని అప్పుడు టార్గెట్ చేస్తాం, ఈయన ఇప్పుడు టార్గెట్ చేస్తాం. ఇవన్నీ మీరే అంటున్నారు. మేము ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదు ఎవరి గురించి. మహాశయ, ఇది మా రికార్డ్ అండి. రైట్. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళేదో రాసేస్తుంటే మీరు అడిగేస్తారు. అది మీ మనసులో ఏముందో వాళ్ళు రాస్తున్నారు. అది మరి మీ మనసులో ఉన్నాయి వాళ్ళు ఎలా చెప్తున్నారో మాకు తెలియట్లేదు. ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో అంటే గతంలో చంద్రబాబు అరెస్ట్ అవుతారని, తర్వాత ఇప్పుడు జగన్ అరెస్ట్ చేపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఎవరిని కంట్రోల్ చేసి మీరు ఆ ప్లేస్ ఎక్కాలనుకుంటున్నారు? సార్ కాదు సార్,
అసలు మేము చంద్రబాబు నాయుడు గారిని అంత కాకిగోలు చేశాడే, ఎంతో మర్యాదగా ప్రధానమంత్రిని పిలిచాడే, పిలిచి మట్టిచ్చాడు, చంపిచ్చాడు, అఫిషియల్ దాంట్లో పెట్టారే వారు. కానీ మేము ఎప్పుడైనా ఒక్క మాట అన్నారండి మా వాళ్ళు? ఆయనగా నిష్క్రమించారు మా పార్టీ వైపు నుంచి. ఎన్ని మా బహిరంగ సభలకు మనుషులు వస్తుంటే ఆఫ్ చేయించారండి. మేమేమన్నా చంద్రబాబు నాయుడు గారిని అన్నామా? ఎప్పుడైనా రాజకీయాల్లో అలాంటి ఆలోచనలు మాకు ఉండవు సాయి గారు. వాళ్ళని వేసేస్తారు, వీళ్ళని వేసేస్తారు, ఇవన్నీ ఊహ. ఎవరిని ఏం చేయకుండా డిగ్నిటీగా సరైనటువంటి ప్రతిపక్షంగా ప్రజలను ఆకర్షిస్తూ ఈవేళ ఉన్నటువంటి రాజకీయాలకు అతీతమైనటువంటి ఎజెండాని ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తూ దర్జాగా మేము ముందుకు వెళ్తాం. ప్రజల మనసుల్ని మన్నల్ని మేము దోచుకుంటాం. ప్రజల మన్నలతో మేము వస్తాం. ఏదో వీళ్ళని వేసేసి వాళ్ళని వేసేసి ఈ మాకు అసలు అవసరం లేదండి. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి. ప్రత్యేక హోదా అనేటువంటి ఆయుధం ఇంతకుముందు మీ మీద తెలుగుదేశం విసిరింది, ప్రస్తుతం వైసీపీ రెడీలో ఉంది. ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్తారా, ఇవ్వకుండా ప్రజల్ని నమ్మించగలమనుకుంటున్నారా? కాదండి, ఆయన పెద్దగా ఇసిరాడు, ఈయన దాన్ని పట్టుకున్నారు. ఆయన ఇసిరితే 23, ఇప్పుడు ఈయన కూడా ఇస్తారనేవ్వండి, చూద్దాం. అంటే ఏమీ చూపించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? అభివృద్ధి అనేదండి గుజరాత్ మోడల్ తరహా అభివృద్ధిని ఆంధ్ర రాష్ట్రంలో అది తీసుకు హోదాతోనే సాధ్యం ఒక అంటున్నారు. పోర్టు కడితే ప్రత్యేక హోదా ఎక్కువ, ఒక పోర్టు ఎక్కువ అనే దయచేసి ఇవే వినడం లేదు. వాళ్ళు చేసే విషయాలనే మనం మాట్లాడుకుంటున్నాం. 50,000 కోట్లు ఇచ్చారండి మన విశాఖపట్నం పోర్టుకి నితిన్ గడ్కరీ గారు. ప్రత్యేక హోదా అయితే చంద్రబాబు నాయుడు 3,500 కోట్లు అయితే సరిపోతుందని అన్నాడండి. వారు అన్నారు ఇది. కానీ దానికి ఎంత పెద్ద ఉద్యమం, 40,000 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్కి ఇస్తే ఉద్యమం, చెట్టు నీరుకి 15,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ దీని మీదే ఉద్యమం చేస్తుంటే మనం 5,000 కోట్లు గత గవర్నమెంట్లో ఈ డెక్ట్కి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో డిజిటల్ టెక్నాలజీని డెవలప్ చేయాలి గ్రామంలో అని 3,500 కోట్లు ప్రత్యేక ఉద్యమం గురించి, హోదా గురించి ఉద్యమం చేశారు. ఆ పోలవరం కడితే 7,000 కోట్లు ఇచ్చారు. అది కడితే కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. కానీ దీని మీద ఉద్యమం చేస్తారు, ప్రజల్లో సెంటిమెంట్ని క్రియేట్ చేస్తారు. అది మీరు మాట్లాడతారు అందరూ కూడా. వాళ్ళు ఏదో ఆయుధాలను ఎన్నుకుంటారు. ఆ ఆయుధాలు మేము కూడా ఎంపిక చేసుకుంటాం, మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం, మేము కూడా చెప్పవలసినవి చెప్తాం. ఏమండి, మోడీ గారు వచ్చేవరకు రాష్ట్రంలో కరెంటు, కాంగ్రెస్ వాడి గవర్నమెంట్లో కరెంట్ లేదండి. పగలు లేదు, రాత్రులు లేదు. బయట ప్రజలు విసినకర్రలతో విసుక్కునేవాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారంలో పీయూష్ గోయల్ గారు వచ్చి వారు మేము 24/7 కరెంట్ ఇస్తా ఉన్నారు. 14 నుంచి 19 కాక ఇవాటి వరకు కరెంటు కోత ఉందండి. 5 కోట్ల మంది అద్భుతంగా ముందుకెళ్ళారే, ఎవ్వరికి ఇబ్బంది లేదే. అనేకమైన సబ్స్టేషన్లు ఇచ్చామే. ఆ సబ్స్టేషన్ ఉద్యోగాలు మీరు షిఫ్ట్ ఆపరేటర్లు మీరు అమ్మేసుకున్నారే ఎమ్మెల్యేలు. ఎక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ లేకుండా ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఇచ్చామే. ఇట్లాంటివి ఎన్ని చేయలేదండి. రైట్, సోలార్ పవర్ని ఈ రాష్ట్రంలో 5,000 మెగావాట్లు ఇచ్చామే, 6,000 మెగావాట్లు ఈ రాష్ట్రంలో ఇలా ఎన్ని చేయలేదు. అంటే ఇక్కడ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే 24 గంటల కరెంట్ అనేది చంద్రబాబు గారు గట్టిగా డిమాండ్ చేసి తీసుకొచ్చారు. రెండవది, పోలవరానికి సంబంధించి 7 మండలాల్ని కలపకపోతే నేను అసలు ముఖ్యమంత్రి పదవిగానే స్వీకరించను అని వార్నింగ్ ఇవ్వడం వల్ల మోడీ అప్పటికప్పుడు ప్రమాణ స్వీకారాలని కూడా వాయిదా వేసుకుని క్యాబినెట్ మీటింగులు పెట్టుకుని చేసుకొచ్చారు. ఇలాంటిది తన పోరాటం వల్ల సాధ్యమైంది. మోడీని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టి సాధించాను అని చెప్తున్నారు. నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా. ఈ 7 ముంపు మండలాలు అంత క్రితమే పార్లమెంట్లో ఆమోదించారు. దాన్ని నేను ఢిల్లీ వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని సుజనా చౌదరి గారితో చెప్పి మా బీజేపీ బృందం వెళ్ళి మీరు ప్రమాణ స్వీకారం చేస్తే ఈ 8 మండలాలకు ఆర్డినెన్స్ తీసుకురాకపోతే
మనం పోలవరం కట్టలేం కేసీఆర్ మూలంగా, మీరు వెళ్ళి వెంటనే మాట్లాడండి అని చెప్పింది నేను ఆయనకి. నేనే కాదు, నాతో రఘునాథ్ బాబు ఉన్నారు, ఎప్పుడన్నా అడగండి. నాతో పాటు ఆకుల సత్యనారాయణ గారు ఉన్నారు, అడగండి. తెలంగాణ వాళ్ళు కూడా వచ్చారు నాతో పాటు. అనేక మంది భారతీయ జనతా పార్టీ బృందం వెళ్ళి చంద్రబాబు నాయుడుకి చెప్పాం. వెంటనే చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి సతీష్ చంద్ర గారిని పిలిచారు. ఈ కాగితాలు వారికి ఇచ్చారు, నేను పట్టుకెళ్ళిన మెటీరియల్ అంతా కూడా. నా వెనకాల ఒక పెద్ద ఇంజనీర్ గారు ఉన్నారు, ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన చెప్పారు, ఇది ఏదైనా సరే ముందు చేయించాలి, ఆర్డినెన్స్ తీసుకురావాలి మీరు అన్నారు. 2 రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చారు మోడీ గారు. మేం చెప్తే ఆయన చేత మాట్లాడిచ్చాం మేము. ఆయన మాట్లాడలేదు, ఆయనకి తెలియదు ఈ విషయం. నిజంగా మీకు చెప్తున్నా, వాళ్ళు ఏమన్నా అసలు నేను వాళ్ళ గురించి చెప్తానండి. వాళ్ళు ఎలక్షన్ ముందు 14 ముందు ఆంధ్ర రాష్ట్ర విభజన ముందు అక్కడ లెటర్ ఇచ్చి ఇక్కడ సమైక్య ఉద్యమం నడిపారు తెలుగుదేశం వాళ్ళు. ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలో అడిగారా? ముంపు మండలాలు కావాలని అడిగారా? భద్రాచలం మనకి తీసుకోవాలని చెప్పాడా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు అడిగారా? ఆ ముంపు మండలాలని స్టడీ చేసి ఎన్నికల ముందు 14 ముందు మేము ఢిల్లీ వెళ్ళి మాకు ఇవి కావాలి అని వెంకయ్యనాయుడు గారిని కలిసి ఇంక్లూడ్ చేయించింది మేము. వీళ్ళు ఎవరు అడగలేదండి. అసలు విడిపోద్ది అనుకున్నారు ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారా విడిపోద్దని? వీళ్ళు ఎవరు అడుక్కోకుండా అక్కడేమో అది, ఇక్కడేమో ఇది. ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ పోలవరం గురించి కానీ నేను మీకు ఒక విషయాన్ని చెప్తున్నా. భద్రాచలం ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి అని స్టేట్మెంట్ నేను 2013లో ఇచ్చాను. ఎక్కడ? దుమ్మగూడు వెళ్ళి ఆ దుమ్మగూడెంలో ఆ సీలేరు ప్రాజెక్టును చూశాను. 460 మెగావాట్ల పవర్ జనరేషన్ ప్రాజెక్టులు చూశాను. అంత క్రితమే కేసీఆర్ మాన్యువల్ ఈవేళ ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ వచ్చున్నాడు. వాళ్ళు అలా స్టడీ చేసుకున్నారు. మేము కూడా స్టడీ చేసాం వాటిని. వీళ్ళు ఎవ్వరూ స్టడీ చేయలేదంతే. వీళ్ళు ఏం స్టడీ చేశారు? అక్కడేమో తెలంగాణ, ఇక్కడేమో సమైక్యవాదం. అంతేగాని ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలనేది అడగలేదు. మేమే అడిగాం. నేనే చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి, ఇది స్పష్టం, ఇది వాస్తవం, ఇది వాస్తవం, మీరు ప్రమాణ స్వీకారం చేయనని చెప్పండి అంటే ఆయన ఇచ్చింది 24. నాకు సతీష్ చంద్ర గారు ఇంకా మెటీరియల్ కావాలన్నారు, అది కూడా తెప్పించి ఇచ్చాను ఆయనకి. తెప్పించి ఇచ్చిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ నాటికే నోటు తయారు చేసి పెట్టి 28న ఆర్డినెన్స్ తయారు చేశారు. నేను వెళ్ళి విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టాను, ఇది భారతీయ జనతా పార్టీ ఘనత అని. కానీ నా మాట వాయిస్ ఎవరికి వినపడుతుంది? వాళ్ళు చెప్పినయే కదా నమ్ముతాను అన్నీ కూడా. ఈ కౌన్సిల్లో కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, నేను మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారికి. కౌన్సిల్కి రమ్మన్నాను చంద్రబాబు నాయుడు గారిని. నేను చెప్పాను, ఆయన తెచ్చాడో చెప్తాను. కౌన్సిల్కి రమ్మన్నాను, రాలే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మేమిద్దరం సాక్షులం కదా. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ అమరావతి లేదా 3 రాజధానులు ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటి? స్పష్టంగా రైతులందు భారతీయ జనతా పార్టీ ఉంది. 64,000 ప్లాట్స్ వారికి ఇవ్వాలి. దాన్ని ప్రభుత్వం ప్లగ్ చేయాలి. ప్లగ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, రోడ్లు వేయాలి, కరెంట్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలి. 9,000 ఎకరాలు మిగులుద్ది. ఏం చేస్తామో చెప్పాలి వాళ్ళు. ఈ 9,000 ఎకరాల్లో ఈ భూమిని వినియోగించి ఎట్లాంటి ఇండస్ట్రీస్ పెడతామో వీళ్ళు చెప్పాలి. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు, వీళ్ళు చేయాలి. వీళ్ళు చేయకపోతే మేము 24 తర్వాత మేము చేసి చూపిస్తాం. అక్కడ ఏ విధంగా చేయాలి అభివృద్ధి అనేది మేము చేసి చూపిస్తాం. మీకు డౌట్ ఏముంది? ఇది రైతుల కోసమేగా, ఇది క్యాపిటల్ కోసమేగా. అంటే అమరావతిలోనే రాజధాని కొనసాగించడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ స్టాండేనా? ఒకవేళ వైజాగ్కి వెళ్తే వెనక్కి తెస్తారా? మేమేం చెప్పాను ఇప్పుడు దాని మీద? నేనేం చెప్పా? అక్కడ అభివృద్ధి చేస్తాం, ఫ్లాట్లు. బట్ వాళ్ళకి రాజధాని అక్కడ ఉండడమే రైతుల కోరిక, ఫ్లాట్లు కాదు. వారికి కావాల్సింది ఆ ప్రాంత అభివృద్ధి. వారికి కావాల్సింది ఏం అభివృద్ధి అది మేము చేస్తాం. వాళ్ళ అభివృద్ధి కావాలి. రైతులకి వాళ్ళ ప్లాట్స్ అభివృద్ధి చేసి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు కాదు, వాళ్ళకి ఒక హైదరాబాద్ కావాలి. రైతులకి ఈ 9,000 ఎకరాలు అభివృద్ధి చేసి ఇస్తున్నాం. ఏమండి? అక్కడ ఒక హైదరాబాద్ లాగా తయారవ్వాలి, అదే రాజధానిగా ఉండాలి. సాయి గారు వాళ్ళ కోరిక అక్కడే రాజధాని ఉండాలి, అప్పుడు హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందాలి, అందులో ఫ్లాట్లు కావాలి. హైదరాబాద్ కాదు సార్, హైదరాబాదు లాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హైదరాబాద్ వాస్తవం కాదు. వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నారు. క్లారిటీ నేను చెప్తున్నానుగా. 9,000 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెడదామా? 9,000 ఎకరాల్లో హెల్త్ హబ్ నిర్మాణం చేద్దామా?
9,000 ఎకరాల్లో టూరిజం సంబంధించింది పెడదామా, 9,000 ఎకరాల్లో కృష్ణా నది పక్కన ఉంది చక్కటి రిసార్ట్స్ లాంటివి నిర్మాణం చేద్దామా, 9,000 ఎకరాల్లో ఇంకా ఏమేం చేద్దాం, ఇవన్నీ బ్లూ ప్రింట్ తయారు చేస్తాం, అభివృద్ధి చేస్తాం. 9,000 ఎకరాలు కూడా నవ నిర్మాణం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది. వీళ్ళు చేయకపోతే మేము చేస్తాం. నో డౌట్ రైతులు ఏ విధంగా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదనేది నేను స్పష్టంగా మీ ద్వారా వారికి తెలియజేస్తాను. అంటే వైజాగ్లో రాజధాని ఏర్పాటుకి మీరు సుముఖమే? నేను వైజాగ్లో రాజధాని కానీ ఇంకో రాజధాని అని కానీ నేను ఎక్కడ చెప్పలే. ఇక్కడే అసలు మా రామ్మాధవ్ గారు చెప్పారు, యూపీ లాంటి దానికి ఒక రాజధాని సరిపోద్ది, 3 కట్టుకుంటున్నారు, కట్నే ఉండి చూద్దాం అక్కడేం జరుగుద్దా అన్నారు. అన్నిటికీ మేమే సమాధానం చెప్పాలి. 40% వాళ్ళు సమాధానం చెప్పరు, 51 వాళ్ళు చెప్పరు. మాకు 0 వచ్చింది. ఈ 0 వాళ్ళే మీకు అన్నీ చెప్పేయాలి. మీకేమో మేము చెప్తేనే కానీ మీకు తృప్తి లేదు. అంటే మీరు 50కి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతోంది, ఏం చేసి వెళ్తారు, ఏం చెప్పి వెళ్తారు అనేటువంటిది. 50కి వెళతాం, 50కి వెళతాం అంటున్నా. 50కి వెళ్ళడంలో మీకు సందేహం లేదు, నాకు అసలు డౌట్ లేదు. మీకే డౌట్ ఉంది, క్లారిటీ ఇస్తున్నా. వెళతాం మేము. రైట్, థ్యాంక్ యూ అండి వీర్రాజు గారు. మీరు క్యాపిటల్ గురించి ఎక్కడన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు సమగ్రమైనటువంటి సమాచారం అందించారు, రానున్న రోజుల్లో ఏం చేయబోతోంది అనేటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవైపున భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఇది, అటు అమరావతి విషయంలో కానీ అలాగే తెలుగుదేశం పార్టీ